మూసీ ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది, ఎన్నిళ్లు కూల్చారు, నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు, మూసీ ప్రాజెక్టులో ప్రైవేట్ ప్రభుత్వ భూములు ఎన్నున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇక మూసీ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెడతారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అభివృద్ధి చేస్తారని ఎంఐఎం ప్రశ్నించింది. Where they are talking about two subjects. When did this 18 months start? Because we are already hearing this Moosi project right from the day the new government took oath, and it's 2 years now. So when have you given them this project to be studied, and what is the deadline? When is this 18 months ending? It is very important, sir. कि हिमायत सागर उस्मान सागर को आप गोदावरी से पानी डालने का अपने जवाब में आपने कहा है, तो मैं ये जानना चाह रहा हूं क्या सीधा गोदावरी में से उठा के डाल रहे हैं, या गोदावरी में से कोई एक प्रोजेक्ट बना के गोदावरी का पानी वहां पे स्टोर कर उसके बाद वहां से आप पंप कर रहे हैं, या फिर आप कैसे लेके जा रहे हैं? वो रास्ता क्या है जो पानी वहां तक जा रहा है? उसके ऊपर मैं चाहूंगा कि आपके जरिए मिनिस्टर साहब उसका भी जवाब दें सर. మూసీ సుందరీకరణకు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు చేపడతామన్న ప్రభుత్వం సభలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీస అవగాహన కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. తాము సోషల్ మీడియాలో చూసి వివరాలు తెలుసుకోవాల్సి వస్తోందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టు చేస్తామని ప్రభుత్వం తరపున ప్రకటన వచ్చినప్పుడు సభలో ఉన్నటువంటి సభ్యులకు కనీసం ఆ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలనే మేము వింటున్నాం. మరి అదేవిధంగా మూసీ ప్రవహించేటటువంటి ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తున్నారు, దాని మీద స్పష్టంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా చెప్పాలని బీఆర్ఎస్ ను నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని సెటైర్లు వేశారు. తాము మూసీ ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే విషం కక్కుతున్నారని విపక్ష సభ్యులకు చురకలంటించారు. మీరు ఏమైనా చేయండి, మా నల్గొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసీ ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష. ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్